వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వివేక హత్య కేసులో కొంతకాలం పాటు అనుమానాస్పద విచారణకు హాజరైనటువంటి సునీల్ యాదవ్ ఒక్కసారిగా దస్తగిరి అప్రూవల్ గా మారడంతో రెండవ నిందితుడిగా అటు సిబిఐ ఛార్జ్షీట్ లో పెట్టింది. అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు సునీల్ యాదవ్ ఉన్నారు. ఆయన తెలుసుకుంటారు. నమస్కారం. అసలు ఎలా ఉంది అంటే జైలు నుంచి బయటకు వచ్చాక ఏమనిపిస్తుంది అసలు ఫస్ట్? ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే 4 ఏళ్ల పాటు జైల్లో ఉన్నారు, ఒక్కసారిగా బయటకు వచ్చారు, ఎలా ఉంది మీ ఫీల్? అంటే సచ్చి మళ్ళీ బయటకు వచ్చేటట్టుంది, పునర్జన్మ వచ్చినట్టుంది అన్న, రీబర్త్ ఇచ్చినట్టు మళ్ళీ దీన్ని అని చెప్పి నేను అనుకుంటున్నా. సో అసలు వివేకాకు మీకు ఎప్పుడు అనుబంధం ఏర్పడింది? 2017 అన్న. మా శంకరెడ్డి ద్వారా నాకు సార్ పరిచయం. అంటే మా ఫ్యామిలీకి ముందు నుండి పరిచయమే, అంటే వైఎస్ ఫ్యామిలీ అంతా. బట్ అయితే నాకు సపరేట్గా ఫ్రెండ్షిప్ అంటే మన ఉమాశంకరెడ్డి ఏత్రి ఉన్నాడు కదా, ఆయన త్రూ నాకు వివేకానందుడి సార్ పరిచయం. అంటే ఎందుకు వివేకా సార్ను కలవాల్సి వచ్చింది? అంటే ఉద్యోగ రీత్యానా లేకుంటే పర్సనల్ వ్యక్తిగత విషయాల పరంగా? నేను 23 ఇయర్స్ అనంతపురం నుండి ఇడికి వచ్చాము. కొత్త పాలడేరే దగ్గర పోతుంటే ఉమాశంకర్ వివేకానంద సార్ దగ్గర ఉండేవాళ్ళు. పోదాం అని చెప్పి పిలుచుకొని వెళ్ళి మాట్లాడడం జరిగిందన్న. అంటే మనం ఉంటే మేలు కదా, పొలిటికల్గా ఉన్నాము, నాన్న పొలిటికల్గా ఉన్నాడు, మనం కూడా పొలిటికల్ ఉంటే మేలు కదా అని చెప్పి రావడం జరిగిందండి, పోవడం జరిగింది. సార్ దగ్గర పోయి కలవడం. అనంతపురం జిల్లాలో మీరు ఎవరు అడిగినా చెప్తారు. అనంతపురం జిల్లాలో ఏ పార్టీలో నాన్న? ఫస్ట్ కాంగ్రెస్, మళ్ళీ వైఎస్ఆర్సీపీ అన్న. బీఎస్ఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేసిండు, జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిండు, జిల్లా ఉపాధ్యక్షుడిగా చేసిండు. సో అంటే ఉద్యోగ రీత్యా కాకుండా మామూలుగా పొలిటికల్ ఎంట్రీ కోసం మీరు వివేకాన్ని కలిసారు? కొన్ని అంతే ఉంటుంది. ఇప్పుడు రాజకీయ నాయకుల దగ్గర పోయేది ఎందుకు? రాజకీయం నేర్చుకోవడానికో లేదంటే వాళ్ళ దగ్గర ఉండడానికో ఉంటుంది, కానీ వేరే దారులు ఏం ఉండవు కదా. అంటే వివేకా సార్తో మీకున్న సాన్నిహిత్యం ఎలా ఉండేది? అంటే సార్ పరిచయం అయిన తర్వాత మీతో ఎలా సాన్నిహిత్యం ఉంది? సార్తోనా ఏదైనా మేము పని ఉంటే అడిగితే చేసి పెట్టేవాడు అన్న సార్. సార్ ఏదైనా చెప్పినా మేము పోయి చేసేవాళ్ళం. అదేనా విషయం. సార్ ఏదైనా మేము పోయి అడిగితే సార్ ఇట్లా మాకు గొడవలు జరిగినాయి, ఇట్లా చూడండి సార్ అంటే సర్దుమంచేవాళ్ళు, స్టేషన్ల పరంగా వచ్చేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, అన్ని రకాలుగా మాకు సహాయం అయితే అందింది నా సార్ ద్వారా. అంటే కొన్ని సెటిల్మెంట్ల వ్యవహారాల్లో కూడా సునీల్ యాదవ్కు అంటే పిలుచుకొని పోయేవాడు, సునీల్ యాదవ్తో కూడా కొన్ని వ్యవహారాలు సెటిల్మెంట్ల వ్యవహారాలు ఉండేవి అనేది ఒక ఆరోపణ బలంగా ఉంది. ఏ సెటిల్మెంట్ వ్యవహారాలు లేవన్నా నా పైన, కానీ సార్ నాకు చెప్పిన సెటిల్ చేసి ఆయన దగ్గర ఎంతోమంది ఉంటారు, నాలాంటి వాళ్ళు అంతా వృధా. నా పనులు ఉంటే సార్ని పిలుచుకొని వెళ్ళేవాడిని నేను. ఎగ్జాంపుల్ ఇట్లా బత్తలపల్లి దగ్గర పట్రపల్లి అని మా అమ్మమ్మ ఊళ్ళో గొడవలు జరిగిన, వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాబట్టి వాళ్ళకి ఏం జరిగినా సార్ దగ్గర నేను ఉన్నా కాబట్టి నాకు చెప్పుకునే వాళ్ళు నేను సార్ని పిలుచుకొని పోవడం జరిగింది. దాన్ని సెటిల్మెంట్ పరంగా అని చెప్పేసి కొంతమంది రోతపత్రికలు రోతగా రాసినాయి, అంతే, వేరేదేం లేదు. సెటిల్మెంట్ చేసింటే మరి నేను కూడా బంగ్లాలు. అవును సునీల్, ఒక చిన్న విషయం అడుగుతా. అంత సాన్నిహిత్యం ఒక్కసారిగా వివేకా సార్ను హత్య చెయ్యాలన్నటువంటి భావన ఫస్ట్ మీకు కలిగిందా లేకుంటే ఎవరన్నా మిమ్మల్ని ప్రేరేపించారు? అన్న వివేక సార్ హత్య గురించి అయితేనేమి ఇప్పుడు ప్రస్తుతానికి కోర్టులో ఉన్నాయి, అర్థమైందన్న. కోర్టుకి అగైనెస్ట్ కానీ కోర్టు రూల్స్ కానీ క్రాస్ చేయడం వల్ల నేనే ఇబ్బంది పడతాను. త్వరలో అయితే తెలుస్తుంది, చేశారా, చేయించారా, చేసుకున్న వాళ్ళు ఇరుక్కున్నారా, చేయని వాళ్ళు ఇరుక్కున్నారా, ఎవరు ఏందనేది తెలుస్తుంది, త్వరలో తెలుస్తుంది. నేనేం చెప్తున్నా అన్న, కోర్టు పరిధిలో ఉంది కదా, మరి నేను దాన్ని లిమిట్ క్రాస్ చేయకూడదని ఉద్దేశంతో నేను ఉన్నా. అదన్న విషయం. ఇంకొక చిన్న విషయం చెప్పన్నా. మరి వివేక హత్య కేసులో మీ ప్రమేయం లేనప్పుడు ఎందుకు మీపై అంతగా థ్రెట్ ఉంది? థ్రెట్ ఉంది అంటే 39 నెలలు జైలు చేసింది వేరు, జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఎస్పీ సార్ని కలవడం అయితేనేమి, మీడియా ద్వారా నేను బయటికి నా గురించి, నాకు జరిగిన అన్యాయం గురించి తెలియజేయడం కొందరు వ్యక్తులకు నచ్చట్లేదు. ఇప్పటికీ ఎప్పటికీ ఇంకా అయిపోయింది. అది నా కేసులో ఉన్న వాళ్ళు అయితేనేమి, బయట వాళ్ళకి సపోర్ట్ చేసే కొంతమంది కార్యకర్తలు అయితేనేమి, వాళ్ళకి ఎందుకు నచ్చలేదంటే మిగతా వాళ్ళంతా నోరు మూసుకొని కూర్చున్నారు కదా, నీకెందుకు అంత చుత్తారా, ఉంటే అనుకుని ఉంటే మేము బయటపడే, నువ్వు ఎప్పుడో బయటపడేసేదాన్ని నన్నేం చేయమంటావు? నేను నీ దగ్గరికి వచ్చి ఆశించలేదు, ఆశ్రయం పొందలేదు. నేను 2021లోనే మిమ్మల్ని ఎవరిని నమ్మకుండా, ఏ పార్టీ రాజకీయ నాయకులు నమ్మకుండా నేను పోయి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో
క్వాష్ రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అప్పటి నుండి ఓన్గా పోరాడుకుంటున్నా ఉన్నా, ఒంటరిగానే ఉన్నాను, ఎప్పుడు ఒంటరిగానే ఉంటాను. అంటే దస్తగిరి మీ పేరే చెప్పాడు కదా ప్రధానంగా. దస్తగిరి పేరు నేను ఎత్తకపోవడం మంచిదన్న. ఆయన కోర్టు పరిధిలో ఉన్నాడు. ఆయన కూడా అంటే ఒక వ్యక్తి A1 అనే ముద్ద A1 నిందితుడు మీ పేరే ప్రధానంగా చెప్పాడు కదా. దస్తగిరి A4 అన్న. సారీ, అప్రూవల్ గా మారినటువంటి దస్తగిరి అంటాం. అప్రూవల్ గా మారినటువంటి దస్తగిరి మీ పేరే చెప్పాడు. అది ఆయన అడగాలన్న. నేనేమంటున్నా అన్న, ఈ కేసులో ఎవరిపైన మనం ఏం మాట్లాడినా దస్తగిరి గురించి అయితేనేమి కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి నేను క్రాస్ చేసినాను అనుకో, నేను ఇబ్బంది పడుతాను. నా ఫ్యూచర్ పోద్ది. ఆల్రెడీగా 39 నెలలు అనుభవించేసాను. నేను ఎలాంటి శోభ అనుభవించారు చెప్పండి. నరకం అన్న. ఎలాంటి శోభ అనుభవించారు అన్న? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీ మాట విన్నాను అనుకో, అంటే నా కేసులో వాళ్ళ పేర్లు అయితేనేమి వాళ్ళ మాట విన్నాను అనుకో, నాకు రాయల్గా ఉంటుంది జైలు, లోపల జైలు రాయల్గా ఉంటుంది. వినలేదనుకో సింగిల్ సెల్ అని, వాడు కొంతమంది హ్యాబిచువల్ కేసెస్ ఉంటాయి, ఆడు కోసుకునే వాళ్ళని వాళ్ళని నా రూమ్లో తెచ్చి ప్రత్యేకంగా వేయించడాలు ఎన్ని జరిగాయి అన్న. ఒకటే కాదు, ప్రతి ఒక్కటి క్షోభ కాదు, మానసిక అంతకంటే ఎక్కువ కూడా అనిపిస్తుంది. నా అంతకు నేను చచ్చిపోదామనే టైప్లో కూడా అంత నరకం పెట్టారు నా కేసులో వాళ్ళు. అది కూడా త్వరలో తెలుస్తుంది. నేను ఎంత మొత్తుకొని చెప్పినా కూడా కావట్లేదు. విచారణ మొదలైంది అనుకో, అప్పుడు తెలుస్తుంది అన్న. అప్పుడు నేను అన్ని ఆల్రెడీ ఇప్పుడు సిబిఐ విచారణ చేసి క్లోజ్ చేసి కోర్టులో త్వరలో విచారణ జరుగుతుంది అన్న. ఖచ్చితంగా విచారణ జరుగుతుంది ఈ సంవత్సరం, లేదంటే రేపు జనవరి నుండి జరుగుతుందని నాకు కొంచెం. ఎందుకు ఇంత పొల్లంగా అవుతుంది? సిబిఐ విచారణ లేట్ అయ్యింది. ఆ తర్వాత జరుగుతున్నటువంటి నాటకీయ పరిణామాలు నువ్వు జైలు జీవితంలో ఉన్నప్పుడు చూసింటావు. జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఒకవైపు అవినాష్ రెడ్డి పేరు ప్రస్తావన వచ్చింది. అవినాష్ రెడ్డి పేరు ప్రస్తావన వచ్చినప్పుడు కర్నూలులో కూడా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆ నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు. నేనేమంటానంటే సిబిఐ ఇంత పూర్తి స్థాయిలో విచారణ చేసినా కూడా ఎందుకు వ్యవహారాన్ని బయటపెట్టలేకపోతాను? పెట్టలేదు అంటే మరి వాళ్ళ ఇంకా విచారణ ఉందేమో నేను అనుకుంటున్నాను అన్న. అంటే సిబిఐ ఆల్రెడీ క్లోజ్ చేసింది. క్లోజ్ అని ఎవరు అన్నారన్న? సిబిఐ క్లోజ్ చేయలేదా? ఫైనల్ ఛార్జ్ షీట్ పర్లేదు ఇంకా. అంటే కొద్దిమంది ఏమంటున్నారంటే, కొద్దిమంది లాయర్లు అయితేనే మాకు తెలిసిన అవగాహన ప్రకారం ఫైనల్ ఛార్జ్ షీట్ పడింది అని చెప్పి అంటున్నారు కొంతమంది. సిబిఐ వారు సప్లిమెంటరీ వేసుకుంటూ పోతారంట అన్న. వాళ్ళకి తెలిసిన కొద్దీ వాళ్ళు వేసుకుంటూ తోగుకుంటూ పోతారని మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. కొంత ల్యాండ్ సెటిల్మెంట్ల వ్యవహారాల్లో కూడా మీకు వివేకం సార్కు కొంత మనస్పర్ధలు ఉన్నాయనేది ఒక నిజమేనా అన్న? సార్ ఎవరు? వైఎస్ కుటుంబీకుడు. నేనెవరు? నేను సాదాసీదమైన మధ్యతరగతి కుటుంబాన్ని. నాతో పాటి సారు ల్యాండ్ సెటిల్మెంట్ చేసే వ్యవహారమే నాకుంటే వన్ ఆఫ్ ది లీడర్ సునీల్ యాదవ్. ఎప్పుడు సార్ చనిపోకముందే, సార్ చనిపోయినాకైనా నా దగ్గర ఉన్నట్టే కదా మరి సెటిల్మెంట్ చేస్తే. ఒకవేళ అంత స్థాయి నాదైతే లేదు కదా. లేదు కాబట్టే సాధారణమైన వాడిని కాబట్టి వీళ్ళు ఆడుకోవడం జరిగింది జైల్లో నన్ను. నేను బయటకు వచ్చినాక కొంచెం 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 చేస్తున్నా అంతే. ఆడలే నేను ఇంకా పూర్తిగా. నన్ను పెట్టిన ఇబ్బందుల్లో వాళ్ళని పెట్టింది కాదు. నేను బయటకు వచ్చినా నా మీద దాడులు చేయించాలని, హత్యాయత్నం చేయించాలని, నా పెళ్లి రోజు జరిగిన మన సంఘటన మీకు తెలిసి ఉంటుంది. నా ఎంట పడ్డాలైతేనే ఆ క్లిప్పింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అట్లా చేయడం కానీ, కొద్ది వాళ్ళ సినిమాలు తీయించి నన్ను ఇబ్బంది పెట్టడం, హత్య అనే ఎగ్జాంపుల్, అది కూడా కోర్టులో జరుగుతుంది. క్వాష్కి పోయారు వాళ్ళు, ఎవరో సినిమా వాళ్ళు డైరెక్టర్లు ఏమో ప్రొడ్యూసర్లు అంతా క్వాష్కి పోయారు. ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్త పవన్ ఎవరైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి హైకోర్టులో పోయి క్వాష్ నాకు ఈ కేసు నుండి తప్పించండి హైకోర్టులో వేశాడు. హైకోర్టులో కూడా మనమే గెలుస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే మనం ప్రూఫ్స్తో సహా మనం పెట్టుకొని ఉన్నాం. ఏంటంటే అక్కడ నాకు నోటీస్ రాలే, హైకోర్టు నుండి ఇంకా నోటీస్ రాలే, రెస్పాండెడ్ 2గా పెట్టారు. నాకు నోటీస్ వచ్చిన రోజు నేను కూడా ఏదో నాకు తగిన లాయర్ గారిని పెట్టుకొని పోరాటం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. హత్య సినిమాలో మీకున్నటువంటి అంటే మీతో ముడిపడినటువంటి సన్నివేశం ఏముంది అక్కడ? సునీల్ యాదవ్ అంటే అనిల్ యాదవ్ అని, వాళ్ళ తల్లిగారిని ఇబ్బంది పెట్టింటే నేను పోయి చంపినట్టు అన్న. ఇప్పుడు హత్య సినిమా చార్జ్షీట్ పరంగా తీసినామని ఒక వీడియోలో ఒక ఆమె చెప్పింది. ఎవరు? డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్ శ్రీవిద్యా బాసవ గారు. ఆమె చెప్పిన ప్రకారం అయితే చార్జ్షీట్లో ఉన్నది మొత్తం 8 మంది. అంటే నీ కంటికి నీకు నలుగురే కనపన్నారా? అంటే నీకు ఎవరైతే నీ వెనకాల డబ్బు ఇచ్చి ఈ సినిమా తీయిచ్చారో, రెండోది ఈ మాటలు నీతో ఎవరైతే మాట్లాడించారో అందరి వ్యక్తులు కోర్టు ముందర దోషులుగా నిలబడ్డం ఖాయం త్వరలో. అవును సునీల్, ముందు నువ్వు వైసీపీ పార్టీలో కీ రోల్ పోషించినావు కదా? అవునన్నా, వైసీపీ పార్టీ ఎప్పుడు అభిమానమే. నాకు జరిగిన అన్యాయం కాబట్టి నేను దూరంగా ఉన్నా. వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితేనేమి, వాళ్ళ కుటుంబాలకైతేనేమి అసలు నేను ఎవరిది ఎత్తుకోవడం లేదు. నేను ఎక్కడ నా ఇంట్లో ఒక్కసారి మీరు వచ్చి చూసుకుంటే
ప్రతి ఆల్బమ్కి ప్రతి ఫోటోకు రాజశేఖర్ సార్ది అయితేనేమి జగన్ సార్ది అయితే అందరి ఉంటాయి. ఇప్పుడు లేవు, రాజశేఖర్ సార్ మాత్రమే ఉంటాడు నా దేవుని మూల. ఎందుకు వద్దన్న మనకి ఇప్పుడు నా తండ్రి పోయి జగన్ సార్ని అడిగినాడన్న నా కొడుకు ఏంది ఆ పరిస్థితి, మేము ఎక్కిపిక్కో లేకున్నాం కృష్ణయ్యన్న, మనం ఏం చేస్తాము, మా ఎవరి దారి వాళ్ళు చూసుకోవాల్సిందని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి జగన్ సార్ ఆ మాట అన్నాడంటే ఇంకా మీరు మీ కార్యకర్తలకు ఏం న్యాయం చేస్తారని ఇంక మిమ్మల్ని నమ్ముకొని మేము ఇంట్లో కాడ కూర్చొని కాపలాగా ఎలా చెప్పండి, లేదు కదా. వివేకానంద్ సార్ క్యారెక్టర్ వేరు, జగన్మోహన్ రెడ్డి సార్ క్యారెక్టర్ వేరు. నేను తెలుసుకున్న నీతి రాజనీతి ఏంటంటే ఇదే, సార్ది పెట్టే గుణం. ఇప్పుడు జగన్ సార్ దగ్గర వరకు మన మ్యాటర్లు ఏ రకంగా పోయినాయని కూడా మాకు తెలియదు. ఎవడి పోయి ఎవడి స్వలాభాల కోసం ఎక్కడ ఏం చెప్పారో కూడా తెలియదు జగన్ సార్ దగ్గర. అంటే కృష్ణ యాదవ్ కొడుకు సునీల్ యాదవ్ అని తెలియదు, సునీల్ యాదవ్ తండ్రి కృష్ణ యాదవ్ అని తెలిసింది ఈ మర్డర్ కేసులో ఇరుక్కున్న తర్వాత. అదే కృష్ణ యాదవ్ నేను నీకు పాత ఆల్బమ్స్ ఇస్తాను, ఆయన మాట్లాడింది కూడా ఎవరు జగన్ సార్ దగ్గర మా నాన్న మాట్లాడింది అయితేనే, ఇంకా రకరకాల ఉన్నాయి ఫోటో యాంగిల్స్ అయితే వీడియో యాంగిల్స్ అన్నీ నేను మీకు పంపిస్తాను, ఒకసారి మీరు చూడండి. అంత క్లోజ్నెస్ ఉన్న కృష్ణ యాదవ్ తెలియదంట, సునీల్ యాదవ్ వాళ్ళ నాన్న కృష్ణ యాదవ్ తెలుసు అంట. ఈ మాట వాడారు ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి. సీఎం రిలీఫ్ ఫండ్, నాన్న క్యాన్సర్తో చనిపోయాడు, నేను ఇరుక్కోవడం వల్ల ఈ కేసులో ఉండడం వల్ల కుంగుపాటి గురయ్యి ఈ కొన్ని పత్రికలు అయితేనేమి కొన్ని మీడియాలు అయితేనేమి సొంత మీడియాలు మళ్ళీ అందరిని అనట్లేదు. ఇక్కడ నేను ఒక సాక్షి పత్రిక అయితేనేమి ఓపెన్గా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పరంగా అయితేనేమి పెడితే అందరిది పెట్టండి జాతకాలు బయట, అంతే కదా అన్న. అది నిజమో అబద్ధమో మీకు తెలిసినంత వరకు, లేదంటే అన్నీ మూసుకొని కూర్చోవాలి. మీకు ఏదైతే కావాలో. కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎంపీలు కూడా ఏం చెప్పారంటే అన్న, సునీల్ యాదవ్ మంచోడే, సునీల్ యాదవ్ అమాయకుడే, కొద్ది రోజులు సునీల్ యాదవే చంపింది, వాళ్ళ అమ్మని ఏదో ఇబ్బంది పెట్టింటే సునీల్ యాదవ్ పోయి చంపాడు, ఉమాశంకర్ పోయి చంపాడు, దస్తగిరి గొడ్డలు తెచ్చాడు చంపారు, గంగిరెడ్డి గారు దానికి పాత్ర పోషించినారని చెప్పి తెచ్చింది మీరంటారే అన్నా. నేనేమంటున్నా అన్న, నేను గొడ్డల టాపిక్ ఎందుకు చెప్పానంటే ఇక్కడ వీళ్ళు మాట్లాడిన టాపిక్ కాబట్టి, అది ప్రూఫ్ ఉంది కాబట్టి. ఇది కేసు కోర్టు పరిధిలో ఉంది కదన్నా, నేను అది క్రాస్ చేయలేదు. ఇప్పుడు కూడా మీరు గమనించాలి నాలో, ఎందుకంటే పర్లేదన్న నేనేమంటున్నా అని అంటున్నారు. మళ్ళీ అదే పార్టీ లీడర్లు అయితేనేమి ఎంపీలు అయితేనేమి ఏం చెప్తారంటే, సునీల్ చేశాడు ఆ రోజు స్పాట్లో, వాళ్ళే ఉన్నారు, ఇబ్బంది పెట్టేది వాళ్ళే, సాని చంపింది వాళ్ళే, మేమైతే లేము, మేమైతే చంపిలే అని వీళ్ళు. చంపింది కోర్టులో తెలుస్తుంది కదా. నిర్దోషులు అయితే నిర్దోషులుగా వస్తాం, దోషులు అయితే దోషులకు ఖచ్చితంగా నిలబడాలి ఎవడైనా సరే. చేసిన పాపం ఊరికే పోదు కాబట్టి ఆ చేసిన పాపం ప్రతిఫలం మనం అనుభవించక తప్పదు ఎంత జోడైనా. మీ తమ్ముడు ఒకరోజు చాలా మానసిక వేదన, అంటే ఒక రకంగా మీ తమ్ముడు నేను ఆ రోజు మీ తమ్ముడితో కూడా ఇంటర్వ్యూ చేశాను, వన్ టు వన్ చేశాను, అమ్మతో నాన్నతో మీ సతీమణితో కూడా చేశారు, చూశాను. కొత్తగా పెళ్ళయింది. తమ్ముడు ఏమంటాడంటే, మా అన్న వైసీపీ హార్డ్ కోర్ కార్యకర్త, మా అన్న ప్రమేయమే లేదు, ఎందుకు ఈ విధంగా జరిగింది, అసలు ఎందుకు ఇంతలా మిమ్మల్ని ఇరికించాల్సినటువంటి కుట్ర ఏంటి అసలు? ఇరికించబడ్డాను లేదంటే నేనే ఇరుక్కున్నాను, అర్థమైందా అన్న? ఇరిక్కబడ్డాను నేనే ఇరుక్కున్నాను, నా గోతు నేనే చూసుకున్నానేమో, అన్ని నిజాలు బయటికి వస్తాయన్న, అతి త్వరలో బయటికి వస్తాయి. అలా వచ్చిన రోజు మళ్ళీ మన ఇద్దరం కలుద్దాం, ఆ రోజు ఇంకా గట్టిగిద్దాం బయటికి జనాలకు. ఇంకోటి దస్తగిరికి, ఉమాశంకర్కు, తర్వాత ఎర్రగంగిరెడ్డికి మీ నల్లగరికి అటాచ్మెంట్ ఎలా వచ్చింది? నా దస్తగిరి అనే అతను సార్ దగ్గర డ్రైవర్, ఎవరి దగ్గర వివేకం సార్ దగ్గర. గంగిరెడ్డి అనే అతను మన ఈయన దగ్గర, ఎవరి దగ్గర మన వివేకానంద సార్ దగ్గర ఆత్మీయుడో స్నేహితుడో లేకుంటే తోటి రాజకీయ నాయకుడో ఈ రకరకాలని ఆయన పిలుస్తాడు. ఇంకా ఉమాశంకర్ రెడ్డి అంటావా, ఉమాశంకర్ రెడ్డి బ్రదరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎంపీఏగా పనిచేసిండు జగదీశ్వర్ రెడ్డి అని. అంతో ఎంతో వాళ్ళకు సాన్నిధ్యం ఎక్కువ ఉంది, నాకంటే కూడా సార్కి నాకంటే ఎక్కువ కూడా ఉమాశంకర్ రెడ్డికే కుటుంబానికి సాన్నిధ్యం ఎక్కువ. సార్తో ఏమన్నా సలహాలు కావాలన్నా సూచనలు కావాలన్నా ఆయన పెడుతూనే ఆయన భూములన్నీ కూడా వాళ్ళ పెడుతూనే ఉండాలని ఒక టాక్ కూడా ఉంది. నాకైతే తెలియదన్న, అదే అర్థమైందన్న, నాకు తెలియదు ఇప్పటికి ఎందుకున్నాయో ఎప్పుడు ఏమున్నాయో నాకు తెలియదు, నాకు అంత దూరం తెలియదు. సార్కు నాకంటే ఎక్కువ వాళ్ళ కుటుంబాలకే సార్తో సాన్నిధ్యం ఎక్కువ, ఇక్కడ నాకు చాలా తక్కువ ఎవరితో వివేకానంద సార్తో. ఇదన్న విషయం. అంటే మీతో ఎప్పుడు కానీ ఏ విషయాలు కానీ, అంటే కొన్ని పర్సనల్ వ్యక్తిగా, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ అంటే నాకు అభిమానం అన్నారు, ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానం అది చెప్పండి నాకు. సరిగ్గా 2003 ఏమో రాజీవ్ పల్లెబాట అని ఒకటి కార్యక్రమం చేసిండు రాజశేఖర రెడ్డి సార్ పుట్టపర్తి మండలంలో. అప్పుడు పుట్టపర్తిలో మాకు మామెల్లకుంటకు రాసిన ఒక ఏరియా ఉంది, అక్కడ 2 వైన్ షాప్స్ ఉండేవి మాకు.
నేను అంతగా ఉండడానికి అభిమానిగా ఉండడానికో లేకుంటే హార్డ్ కోర్గా మీరు అన్నట్టు అక్కడ వైన్ షాప్స్ ఉంటే కమ్మోళ్ళంతా అంటే అప్పుడు అక్కడ ఉండేవి. ఇక్కడైతే నీ క్యాస్ట్ పరంగా ఏమనలేదు. మీరు ఇప్పుడు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు పుట్టపర్తి మండలంలో. అక్కడ జరిగిన విషయం ఏంటంటే రాజీవ్ పల్లెబాట పోయి సార్ వస్తున్నాడు, రాజశేఖర్ సార్ గోరంట్ల దాటినాడు, ఇట్లా రకరకాల ఊళ్ళు దాటి వస్తున్నాడు. మామిళ్ళకుంట క్రాస్లో వేరే వాళ్ళు మా నాన్నకి సలహా ఇచ్చిండ్రు, సవాల్ ఇసిరు, ఆపగలవా మీ రాజశేఖర్ సార్ మీ పులివెందలు ఎత్తండి అని చెప్పేసి. ఆపి తీరుతా అన్నాడు, ఆపాడు. ఏం కిట్టయ్య ఇక్కడ అంటే కృష్ణయ్య అంటే ఏం కిట్టయ్య ఎక్కడున్నావు అని అడిగినాడు సారే. అంటే వాళ్ళు మా పెదనాన్న వీళ్ళంతా సార్కి పరిచయమే కదా రాజశేఖర్ సార్కి. మా పెదనాన్న మా రెండో పెదనాన్న అందరూ వీళ్ళంతా కలివిడిగా ఉన్నోళ్ళే సార్ దగ్గర. ఏం కిట్ట ఏడున్నావు అంటే అన్న నేను షాపులు ఉన్నాయన్న నేను ఇట్లా పెట్టుకున్నానంటే నన్ను ఏం చేయమంటావు అన్నాడు. ఆటి నుండి మొత్తం హోరుగా పిలుచుకొచ్చిండు ఎక్కడికి ఊర్లోకి. పటాకులు బాణాసులు అంటే ఆ రోజంతా కాంగ్రెస్లో ఉన్న రాజశేఖర్ సారు ఈయన కాంగ్రెస్ అని ముద్ర పడిపోయింది ఎక్కడ మామిళ్ళకుంట క్రాస్లో. అయితే అక్కడ ఏం జరిగింది ఏంటంటే ఆపి కిందికి దింపి సార్ను దండేసి మళ్ళీ పైకి ఎక్కించుకొని దగ్గర పుట్టపర్తి వరకు మా నాన్నని తీసుకెళ్ళి అక్కడ నుండి రిటర్న్ పంపించిన తర్వాత ఏం రా ఫోన్ చేసి, టెలిఫోన్ బూత్ ఉంటుంది అప్పుడు ఫోన్లు లేవు, ఫోన్ చేసి అక్కడ ఎస్టీడీ బూత్కి ఫోన్ చేసి ఏరా ఏమన్నా ఇబ్బంది జరిగిందా అని అడిగినాము. ఏకైక నాయకుడు ఉన్న నాయకుడు రాజశేఖర్ సారే. దానికనే అంత బాధ్యత గల నాయకుడు కాబట్టి ఈరోజు నా ఇంట్లో దేవుని మూలు ఉన్నాడు. అదొకటి. మా నాన్న ఆయన సీఎం గారు అయినప్పుడు నిన్ను కట్టుకుని పంచ చూడాలని అని చెప్పి లోపల పిలిచపోయిన సన్నివేశాలు అయితేనేమి అన్ని రకాల సెక్రటరేట్లో ఇట్లా రకరకాలు ఉన్నాయి. నారాయణ పెదనాయనని మా పెదనాయన ఉన్నాడు కదా, చనిపోయారు కదా, జగన్ సార్ దగ్గర ఉండదు, మాకు అంత రిలేటివ్ అవుతాడు ఆయన. ఇది అంతా ఇట్లా ఫస్ట్ నుండి పిచ్చి అన్న. ఇప్పుడు నాన్న ఏదైతే మనం ఫస్ట్ నుండి చూపిస్తాడో మనం అదే నేర్చుకోగలం, వేరేది ఎట్లా నేర్చుకుంటాం? అంతే. నేను ఒకనే కాదు, ఇప్పుడు మన నాన్న ఏదైతే చూపిస్తాడో మనం అదే నేర్చుకోగలం. చెడుదారి చూపించానుకో చెడుదారే పోతాం, మంచి దారి చూపించి మంచి దారే పోతాం. ఈయన రాజకీయ దారి ఎంచుకున్నాడు, మనం దాంట్లోనే పోయినాం అంతే. అందుకు పోయి ఇరుక్కొని ఇవ్వులే ఇరుక్కున్నాం అంతే. అవును, వివేకం సార్ రాజశేఖర రెడ్డి సార్కి పోలిస్తే ఇద్దరిలో ఎవరు మీకు ఎక్కువ పాళ్ళు? అన్నకు తగ్గ తమ్ముడే, తమ్ముడికి తగ్గ అన్న ఇద్దరే అంతే. ఇప్పుడు ఇంకా మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. అయితే మనం చిన్నపిల్లోడు పోయి అడిగినా సహాయం చేసే గుణం వివేకానంద సార్ దగ్గర నేను చూసిన. నేను ఆయనతో జర్నీ చేసింది చాలా తక్కువ, బట్ ఆయనతో చూసిన. హెల్ప్ అడిగితే లేదు అని చెప్పకుండా ఉండే స్వభావం సార్ది. చిన్నపిల్లోడు పోయి పిలిచినప్పుడు పని చేసి పెడతాడు. ఎవరు? వివేకానంద. సునీల్, ఎన్ని ఏళ్ళ సాన్నిహిత్యం అంటే మన వివేకం సార్తో మీకు? అన్న 2016 ఎండింగ్ నుండి 2019 వరకు అన్న. సార్ చనిపోయేంత వరకు 3 ఏళ్ల కాలమే. చాలా బాగా ఆ కాలమే మంచిగా మన పేరు మారుమోగింది సార్ దగ్గర. అంటే సునీల్ దగ్గరికి సునీల్ చెప్పాలి పని అయితే ఆ రకంగా మనం ఏ పనైనా చేయగలుగుతాం. ఏ పనైనా చేయగలుగుతాం మనం. అంటే ఇల్లీగల్ ఏం కాదు, ఆ స్థాయిలో పెట్టేసి. తాడిమిరి స్టేషను, అనంతపురం జిల్లా పోలీస్ శాఖలు అయితేనేమి, ఈ పిల్లోడు వస్తే నేను వచ్చినట్టు కూడా చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయి. సారే వచ్చి వివేకం సారే. సరే, ఇంత సాన్నిహిత్యం ఉన్నటువంటి నేపథ్యం ఇక్కడ నేను ఒక చిన్న విషయం అడగను. ఆయన క్యారెక్టర్ను అసాల్టేషన్ చేసిన వ్యక్తులు ఎవరన్నా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, లోపల ఉన్నా కదా 39 నెలలు, నేను క్వశ్చన్ వేయడంలే. చేసిన వ్యక్తుల పేర్లు మీరు చెప్పు, నేను చక్కగా చెప్తా సమాధానం. ఎందుకంటే ఇది కోర్టు పరిధిలో లేదు. మా సార్ క్యారెక్టర్ అసనేషన్ చేసిన వాళ్ళ గురించి మీరు చెప్పండి, నేను చెప్తా. వాళ్ళ గురించి చెప్తాను నేను. వైసీపీకి సంబంధించినటువంటి అవినాష్ రెడ్డి కావచ్చు, ఇతరత్ర నేతలు కావచ్చు, అందరూ కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది? అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి గురించి ఎందుకు చేయాల్సి వచ్చింది? అసాల్టేషన్ చేశారు కదా. నేను చెమ్మీమో ఎవరో ఆమె రెండో పెళ్లి చేసుకున్నాను, అది ఆయన పర్సనల్ అన్నా. సార్ పర్సనల్ అది నువ్వెట్లా చెప్తావు బయట? ఆయన క్యారెక్టర్ మంచిది కాదంట. మరి బతుకున్నప్పుడు ఎందుకు చెప్పలేదు? ఇదే మీరే బతుకున్నప్పుడు సార్ గురించి ఎందుకు బయట చెప్పలేదు? ఏం పర్లేదు, ఓపెన్ గానే నేను ఇక్కడ నేను ఎవ్వరిని బాధ పెట్టలేదు. బాధ పెట్టేదని కాదు, ఇక్కడ నువ్వు ఓపెన్ గా మాట్లాడాలి, నేను ఓపెన్ గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రజలకు తెలియాలి వాస్తవాలు. మనం మాట్లాడే ప్రతి అంశం కూడా చుట్టూ ఈ ఇంటర్వ్యూలే నా ఫ్యూచర్ కూడా డిసైడ్ చేస్తుంది. రేపు పొద్దున కోర్టులో నేను ఏదైనా రాంగ్గా మాట్లాడితే అది కూడా ఉందన్న నాకు. ఎందుకంటే కొంతమంది చూపెట్టుకొని వచ్చి ఇదో ఈ వీడియోలో ఇట్లా మాట్లాడిండు సునీల్ యాదవ్ అని చెప్పి చెప్తారు. నేను అందుకే చాలా చూచి నా లిమిట్స్ నేను క్రాస్ చేయకుండా నేను మాట్లాడుతుంటా ఏ దాంట్లో అయినా. ఎందుకు నేను 39 నెలలు అనుభవిస్తే తెలంగాణ హైకోర్టు వారు నాకు శిక్ష పెట్టినారు, తప్పు కదా. సార్ బతుకున్నప్పుడే నువ్వు ఎత్తినింటే అరే నువ్వు పులిరాబాయ్ అని చెప్పి నేను అనేవాడిని. ఎవరో చెప్పిన వ్యక్తుల పేర్లు అవినాష్ రెడ్డి గారు అయితేనేమి,
అవినాష్ రెడ్డి గారు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి వివేకానంద రెడ్డి సార్ క్యారెక్టర్ అసనేషన్ చేస్తున్నాడంటే నువ్వు ఎందుకు ఉలికిపడ్డావు, నేను ఎందుకు ఉలికిపడలేదు, మరి మీరెందుకు ఉలికిపడ్డారు, నేను ఎందుకు ఉలికిపడలేదు? ఇది మాట్లాడడం చాలా మందికి నచ్చకపోవచ్చు, కానీ నేను మాట్లాడతాను. నేను మాట్లాడలేదు కాబట్టి 39 నెలలు జైలు చేసిన. మాట్లాడింటే నేను మీరు నన్ను చూసి ఉంటారు, కడపలో ఎంక్వైరీ ఎదుర్కొనేటప్పుడు అయితే తలకాయ దించుకొని ఎంక్వైరీ ఎదుర్కొని మళ్ళీ తలకాయ దించుకొని కారు ఎక్కి వెళ్ళిపోయేవాడిని. ప్రతి ఒక్క ఎంక్వైరీ ఎందుకు పెద్దోళ్ళతో నాకు అనుకున్నా, కానీ మీరు పెద్దోళ్ళ హోదాను పోగొట్టుకున్నారు నిజంగానే. ఎందుకంటే నాది 30 సంవత్సరాలు, 29-30 సంవత్సరాలు నాతో మీరు పెట్టుకొని, అంటే నా మీద దాడులు చేపించాలని చూసేది, ఈ ప్రెస్ మీట్లు పెట్టి కొంతమంది చెత్త నా కొడుకులను ఏరుకొని నాకు సరిపోయిన నా కొడుకులతో ఆ కొడుకులను పెట్టుకొని మాట్లాడించడాలు, మీ అవసరాలకు తగ్గట్టు మాట్లాడించడాలు. ఒకసారి మాట్లాడిన వాళ్ళు దాని మీదే ఉండాలి. నేను ఈరోజు చెప్తున్నా, నేను వీళ్ళందరికీ ఎగెనెస్ట్, నేను వాళ్ళ మాట లేదు కాబట్టి ఎగెనెస్ట్, ఎప్పటికీ అదే ఎగెనెస్ట్తోనే ఉంటాను నా కేసులో వాళ్ళ మీద. మరి మిగతా వాళ్ళు మీకు ఏది కావాలో కొంతమంది లోకల్గా ఉండే కొడతాంటారు, తప్పట్లు కొట్టేవాళ్ళు, వాళ్ళని తీసుకుపోయి ప్రెస్ మీట్లు పెట్టించడాలు. నేను జైల్లో ఉన్న నేను నలిగినంత ఎవడు నలగలే. నాకు తెలిసి ఇంట్లో క్యారెక్టర్ అసనేషన్స్ మదర్ది, నా క్యారెక్టర్ అసనేషన్ కాదు, సిబిఐ వారు లేదు అని చెప్పిన మాటలు కూడా ఉన్నాయని చెప్పి పత్రికలు రాయడం, నేను అందుకే ఇలా ఎగెనెస్ట్ అయినా అంతే. అవును, నాకు ఎదిరించే దమ్ముంది, ఎదిరిస్తా అంతే. ఎవడైనా ఒక తల్లి అంతే కదా, మరి తప్పు కదా. ఒకవేళ నిజమైతే నువ్వు రాయి, నేను ఒప్పుకుంటా. మీరేదో తప్పించుకోవడానికి గాడవల మీద పెట్టి మీరు సైడ్ దావలు పోతానంటే నేను కొడుకునే, నేను కూడా మగోడినే, అర్థమైందా? నాకు ఉన్నాయి. మరి నేను అలాంటప్పుడు నాతో పోటీ పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ కదా నేను అంటాను. కోర్టులో తెలుద్దాం ఎవడో దోషో ఎవడు నిర్దోషో. ఆ రోజు దోష అయితే నేను ఉంటా, నిర్దోష అనుకో తలగిరేసి మీ కథలన్నీ బయటకు వస్తాయి, మళ్ళీ రివైండ్ చేస్తాను. నేనైతే ఎక్కడ తగ్గేది లేదు, తలగ్గం, మనమైతే ఎవరికి తలగ్గం. ఇక్కడ మదర్ది ఒకటి, వివేకానంద సార్ క్యారెక్టర్ అసైనేషన్ గురించి మీరు అడిగారు ప్రత్యేకంగా. సార్ చాలా మంచి వ్యక్తి. సార్ చనిపోయేంత వరకు నాకు సార్ గురించి, సార్కు 2వ భార్య ఉందనే విషయం నాకు తెలియదు. సార్ చనిపోయిన తర్వాత ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ గారు అని ఉన్నాడు మన కడప ఎస్పీగా. ఆయన తెచ్చి నేను కోన్ హై మెరకు తెరకు మాలూం అన్నాడు. నై మాలూం సార్ మెరకు అని చెప్పాను. నాకు తెలియదు సార్ అని చెప్పాను. అవునా అన్నాడు, అయిపోయింది. ఆ రోజే మళ్ళీ తర్వాత డిస్కషన్ వచ్చింది. వివేకానంద సార్ దగ్గర పనిచేసిన వాళ్ళు అయితేనేమి, సార్ దగ్గర ఉన్న బినామీలు ఎవరైతేనే అంతా వచ్చినారు కదా, వాళ్ళు చెప్పినారు సార్కు పెళ్ళి అయింది, 2వ పెళ్ళి, ఇలా అని అంతవరకు అదన్న విషయం. సార్ వరకు అయితే మీకు తెలియదు, సార్ చనిపోయిన తర్వాత తెలుసు. అంటే వివేకం సార్ అంత మంచోడు కదా. అవును అంటున్నారు, ఏదైనా పని చెప్పేది. అంతటి వ్యక్తికి ఒక్క రకంగా ఆయన చనిపోయిన తర్వాత ఆయన పైన ఇంతటి నిందలు వేయడాన్ని మీరు ఎలా జీర్ణించుకోలేకపోయామన్నా? జైల్లో ఉన్నప్పుడు జీర్ణించుకోలేకపోయా. బయట వచ్చినాక మా దగ్గర సార్ గురించి డిస్కషన్ పెట్టే మొగోడు లేరు. అంటే దాని గురించి మాట్లాడరు. ఎందుకంటే కొంత ఈ దరిద్రం ఏంటంటే కేసులో ఉండి రావడం వల్ల వీడితో మాట్లాడితే మాకేం తలనొప్పులు అని ఎవరికైనా భయం ఉంటుంది కదన్న. ఇప్పుడు మీరున్నారు, మీరు ఏదో కేసులు ఇరుక్కొని పోయి, పెద్ద కేసులు ఇరుక్కొని పోయి బయటకు వచ్చిన తర్వాత మీతో కలివిడిగా తిరగాలంటే తిరగలేం. పాతవి రోజులు రావు ఉన్న వాస్తవం అన్న. కొంచెం కడుపులో భయం ఉంటుంది, ఎక్కడ ఏం మాట్లాడతాం అన్నటువంటి ఆదుర్త అయితే ఉంటది కదా. అదే మా బంధువులు ఇంట్లో పోయి కొంచెంసేపు మాట్లాడితే ఇంకేంది ఇంతసేపు కూర్చోబెట్టి మాట్లాడతావు, నువ్వు బయటకు వెళ్ళిపో బాబు, ఆ పిల్లోడు లేచిపోతాడనే కొన్ని సంఘటనలు కూడా ఎదుర్కొని ఈ మధ్యకాలంలో. మన ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడాలని కొంతమంది చూస్తుంటారు కదా, ఏదో ధైర్యం చేసి ఎంతో వాళ్ళని కూడా ఆపడం కూడా జరిగింది, చాలా మంది జరిపినాయి అన్న. కానీ 3 ఏళ్ల పాటు కదా 39 నెలలు, 3.5 సంవత్సరం. అప్పటికి మీరు అరెస్ట్ అయ్యే టయానికి పెళ్ళి ఎన్ని రోజులు అయింది? అప్పటికే అన్న 1.5 year అయింది. మీ భార్య ఎప్పుడు మిమ్మల్ని కలిసినప్పుడు, అంటే ఎందుకంటే కొత్తగా పెళ్ళి పర్లేదన్న, ఆమె ఎప్పుడు ఏంది బాయ్ అని ఎప్పుడు మిమ్మల్ని అడగలేదా? 2019 మార్చి 15 సార్ చనిపోయాడు. జూన్ 21 నాకు పెళ్ళి అయింది. అప్పటి వరకు కూడా 25 రోజులు డీటీసీ కస్టడీలో ఉన్నా, డీటీసీలో ఉన్నా. ఆ దెబ్బలకు నన్ను యాక్చువల్గా 15 రోజులకే వదిలేయాలని చెప్పేసి అనుకున్నాను. అంటే ఏమి లేదని మాది, మమ్మల్ని ఏ రకంగా దెబ్బలు తగిలే అంటే దెబ్బలు తగిలే అంటే మామూలే కదా, ఎంక్వైరీలో కొడుతుండ్రు అవన్నీ. అంత భయంకరంగా ఉంటారా అన్న? అవన్నీ జరిగాయి. అక్కడ జరిగిన తర్వాత 25 days ట్రీట్మెంట్ లోపల ఇప్పించి, ఒక 10 days ట్రీట్మెంట్ ఇప్పించి బయట ఇంటి దగ్గరికి వచ్చి ఇక్కడ డిఎస్పీ సార్ నాగరాజ్ సార్ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. డీటీసీ వాళ్ళు నన్ను అంటే ఎందుకంటే తగిలాయి మీడియా అది ఇది అని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది. లోపల మేము ట్రీట్మెంట్ చేయించుకోవడం జరిగింది ఇంటికి పిలిపించి. జూన్ 21 పెళ్ళి అయింది. ఆ పెళ్ళి ఇంటికి మండపం నుండి ఇంటికి వచ్చాను లేదు, అప్పుడే పిలుపు వచ్చింది సిట్ టీం నుండి నాకు.
మళ్ళీ రమ్మని. అంటే ఆ సిట్టింగ్ వాళ్ళకి తెలియదు నాకు పెళ్ళి అయిందని తెలియదు, విషయం తెలియదు. ఇక్కడ పెట్టుకోకపోయినా ఆడ ఎంక్వైరీ మామూలు కత్తిస్తారు కదా, పెట్టుకోకపోయినా ఎంక్వైరీ ఏం సునీల్ ఇట్లా వచ్చినావు, ఏంది ఫుల్గా గెటప్ రెడీ చేసినావు అంటే పెళ్ళి అయింది సార్, మార్నింగ్ పెళ్ళి అయింది, నువ్వు ఇప్పుడు పిలిచినావు అంటే నువ్వు అర్జెంట్గా ఇమీడియట్గా వెళ్ళిపోయి ఇంటికి అన్నారు. ఏం లేదు పలానా చిన్న ఎంక్వైరీ, హోండా యూనికార్న్ బండి ఎవరిది, పల్సర్ బండి ఎవరిది అంటే వాళ్ళకి మనం ఎంక్వైరీకి సపోర్ట్ చేయడం సహకరించడం జరిగింది అంతే. అది మా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ బంధువులంతా అడిగినారు. అంటే వాళ్ళకి మేము చేసుకున్నాం ఇట్లా ఎంక్వైరీలో ఇబ్బంది జరిగింది, మాకు ఇప్పుడే వద్దు పెళ్ళని కూడా చెప్పిన దాఖలాలు ఉన్నాయి. ఎవరికి మా మిస్సెస్ వాళ్ళ నాన్నకు వాళ్ళ అమ్మలకు చెప్పడం జరిగింది. వాళ్ళ వేలో వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరిగింది. మనదేం సంబంధం లేదు కదా అని ముందుకు మూవ్ అయ్యి పెళ్ళి చేసుకొని జరిగింది. ఇంకా ఈ పెళ్ళైనప్పుడు నుండి ఇంకా ఎంక్వైరీలు తను అడిగింది, ఎందుకు అడగదు, తను అడగకోకుండా ఎందుకు ఉంటుంది, ఏంది ఇది అంటే నేనే అన్నా, నువ్వు ఫీల్ ఏం కావద్దు, బాధపడొద్దు, ఇవన్నీ మామూలే, ఇవన్నీ పెద్దోళ్ళ దగ్గర ఉంటే మామూలే అంటే నేను ముందే చెప్పాను వద్దు పెళ్లి కాకముందే విషయం అట్లా ముందే చెప్పానంటే ఎంక్వైరీలు ఎదుర్కొన్న తర్వాత 3 నెలలు సిట్టిన తర్వాత ఎంక్వైరీ తర్వాత ఈ కేసులో ఉన్న వాళ్ళతో కొంచెం తగ్గించుకో మాట్లాడడం, అంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళతో మనకి ఈ ఊరే వద్దు అని కూడా చెప్పిన దాఖలాలు అయితే ఉన్నాయి. ఆ పాప మా ఫ్యామిలీ ఎవరైనా కానీ అంతా చెప్పింది, ఈ ఊరే వద్దు, మనకు కావాలంటే మళ్ళీ తిరిగి అనంతపురం ఏదో జాబ్ చేసుకుందాం అని చెప్పి అనడం జరిగింది. మొదట మన స్వస్థలం కూడా అనంతపురం. స్వస్థలం ఇదాన్ని అక్కడ పుట్టి పెరిగిందంతా నేను అక్కడే, నాన్న సొంతూరు పక్కనే మోట్నుంతలపల్లి, అక్కడ నుండి అక్కడ పోవడం జరిగింది. వైన్ షాప్స్ అని, బ్రిక్స్ ఫ్యాక్టరీ అని ఇట్లా పెట్టుకుంటే రోజు అంచెలంచెలు కొంచెం పోయినాడు, ఒక మిడిల్ నుండి ఒక క్లోర్ నుండి మిడిల్కి పోయాడు నాన్న. మళ్ళీ ఇంకా అక్కడ ఎందుకు ఇంకా ఇవి ఇరోనింగ్ భూములు పోతాయి కదా, మనకు ఉద్యోగాలు వస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి కొడుకులకి ఇద్దరికి అని చెప్పి ఆ యొక్క ఆశతో ఇడికి వచ్చి దరిద్రంలో ఇరుక్కోవడం జరిగింది. కానీ లేదంటే ఈ ఊరు దాఖలాలకి వచ్చేది. అయితే ఈ ఊరు ఇప్పుడు ఇచ్చిపెట్టి పొమ్మని చాలా మంది చెప్తాను నాకు సలహాలు, అసంభవం. నేను ఎక్కడ నష్టపోయానో అక్కడే ఫుల్ఫిల్ చేసుకుంటాను. అది ఎక్కడ మనం కోల్పోయామో అక్కడే ఎత్తుక్కుంటాం ఖచ్చితంగా. ప్రతి దాంట్లో చూస్తారు కదా మీరు. ఇంకా కాదు సునీల్, ఒక చిన్న విషయం ఇక్కడ, నాకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇక్కడ. ఎన్ని సార్లు మీరు సిబిఐ దగ్గర కానీ సిట్ విచారణకు ఎన్నిసార్లు హాజరైంటారు? నేను అంటున్నా కదన్నా, సిబిఐ వారు దాదాపుగా ఒక 200-300 సార్లు ఎంక్వైరీకి ఎదుర్కొన్నా. ఆ 2 నెలలు ఉన్నానంటే మీరే ఆలోచించుకోండి. కరోనా టైం, మంచి కరోనా టైం, ఎక్కడ ఢిల్లీలో ఉన్నా, అక్కడ ఎంక్వైరీ ఎదుర్కొన్నా, అక్కడంతా క్లీన్ చిట్ ఇప్పించుకొని వచ్చిన మే నెలంతా వదిలిపెట్టి జూన్ నుండి నన్ను అక్కడ ఏప్రిల్ 30th నేను వచ్చిన ఇంటికి, అక్కడ నుండి నాకు క్లీన్ చిట్ అని చెప్పి. సరే ఇంకా నాకు ఇంకా బయటికి పోతాను, అనంతపురంలో రియల్ ఎస్టేట్ అని అవి ఇవి ఫ్రెండ్స్ ద్వారా ఏదో నాకు తగ్గట్టు నేను చేసుకుంటున్నా. మే నెల నాకు సంబంధమే లేదు, నన్ను ఎవరు పిలిచలే. ఇంకా నీకు సంబంధం లేదు, నువ్వు ప్రశాంతంగా గడుపుకో, నీ లైఫ్ నువ్వు చూసుకో అన్నారు. ఇంకా తర్వాత జూన్లో మళ్ళీ పిలిచి నా ముందర కొట్టడాలు సిబిఐ వారు, ఇలా రకరకాల వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళదన్నా, వాళ్ళు ఏదో బయటికి తీయాలని. ఇవి నచ్చక నేను హైకోర్టుకి వెళ్ళిపోయి గోవాకి వెళ్ళిపోయినా. అదే తప్పైంది, నేను గోవాకి వెళ్ళడమే తప్పు. కొంతమంది రాంగ్ గైడెన్స్ వల్ల నేను బయటికి వెళ్ళడం జరిగింది. లేదంటే నేను రిట్ పిటిషన్ దాఖలు చేసి ఇంట్లో ఉంటే నేను ఇంత దూరం తెచ్చుకునేవాడిని కాదు. అది అంటే గోవాకు పారిపోవడానికి ప్రధాన కారణం అది కాదు, ఏది సారు కేసు వ్యవహారం కాదు, వద్దు ఇబ్బంది పెడుతున్నారు, మా ఎన్ని ఇబ్బందులు ఎందుకు. ఇప్పుడు నన్ను అంటే కొట్టినారంటే ఒక అర్థం ఉంటుంది ఎవడైనా సరే, ఎందుకంటే వాళ్ళతో తిరిగినందుకో లేదంటే వేరే మిగతా వాళ్ళ సవాసాలు చేసినందుకో చెడిపోయినందుకు ఇంకోటి అన్నారంటే బాధ ఉంటుంది. తల్లిదండ్రులు నా ముందర ఇబ్బంది పెట్టి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తే ఏ కొడుకు ఒప్పుకోడు కదా అన్న, ఏమైతుంది. కానీ సార్కు కొంత ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయనే కోణంలో కూడా సిబిఐ విచారించింది కదా. అవునండి, అన్ని రకాలుగా చేసింది. ల్యాండ్ ఇష్యూస్ ఏదో రైల్వే కోడ్ నుంచి కూడా కొంతమందిని విచారించింది కదా. అంటే ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి వ్యవహారాలు సార్ ఎప్పుడు మీ దగ్గర ప్రస్తావన లేదా? నా దగ్గర తెలియదు, అంత దూరం లేదన్న సార్తో నాకు ల్యాండ్లు సెటిల్మెంట్. నేను చెప్పాను కదన్నా, నా వరకు నేను ఏదైనా కానీ చేయండి సార్ అని అడుగుకుంటాను. కానీ సార్ ఆ ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్ ఉంది, ఇవన్నీ ఏం లేవు మన దగ్గర. అవును, ఇప్పుడు వివేకం సారు అంత సాన్నిహిత్యం ఉన్నారు కదా, అంటే అప్పుడు అవినాష్ రెడ్డితో మీకు పరిచయం లేదా? పరిచయం ఉండింది, ఆయన ఎంపీ కదా, మనకు పరిచయం లేదని మనం చెప్పడం తప్పు. పరిచయం ఉంది, మోట్నుంద్రపల్లి కృష్ణ యాదవ్ కొడుకు అనే విషయం తెలిసి ఉంటుంది అంతే, అంతవరకే. అంతే పలానా సునీల్ యాదవ్, పలానా కృష్ణ యాదవ్ కొడుకు, అంతే, అంతవరకే. అంతే. అంటే సారు ఎంత సౌమ్యుడు, అంత కోపిస్ట్ అని కూడా అంటారు, నిజమా? మా పైన ఇప్పుడు కోప్పడింది చూడలేదన్న మేము. అదే కొన్ని సందర్భాల్లో మనం ఆయన రాజకీయంగా టెన్షన్ పడిన దాఖలాలు ఉన్నాయి, కానీ వేరేది ఏం లేవు. ఫ్యూచర్ బాగుంటుందని అయితే మాకు హామీ ఇవ్వడం అయితే జరిగింది సార్. ఒకవేళ సార్ బతుకుంటే ఈరోజు ఎంపీ అవునో లేదంటే లాస్ట్ గవర్నమెంట్లో మినిస్టర్ అవునో చెప్పలేం. కానీ మీ లైఫ్ సెటిల్మెంట్ అయ్యేది. మా లైఫ్ సెటిల్, ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ ఏమన్నా, నేను ఒక్కనే కాదు ప్రత్యేకించి. కానీ ఎందుకు అవినాష్ రెడ్డి మొన్న రీసెంట్ గా మీ మీద అటాక్ చేయడం ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అసలు?
అవినాష్ రెడ్డి గారు చేయించారు. అవినాష్ రెడ్డి గారి మనుషులు కాబట్టి మనం అవినాష్ రెడ్డి చేయించడం మనం చెప్పేసుకుంటున్నాం. వాస్తవమే. డైరెక్ట్ నేను అవినాష్ రెడ్డి గారు ఎందుకు చెప్పానంటే అన్నా మీరు కంప్లైంట్ లో కూడా ఏం చెప్పారంటే అవినాష్ రెడ్డి అనుచరులు ఉన్నారు కాబట్టి అవును, ఎందుకు అవినాష్ రెడ్డి గారు అనుచరుడు పిఏగా పనిచేసేటువంటి లోకేష్ రెడ్డి, రెండవ అతను పవన్ కుమార్ అన్న హత్య సినిమా పైన సోషల్ మీడియాలో నా మీద నా కుటుంబం మీద వక్రీకరించి చెప్తున్నాడని చెప్పి నేను కేసు పెట్టిన తర్వాతే అతనికి పదవి ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే మీరు ప్రోత్సహిస్తారా? కడప జిల్లా ఏదో ప్రధాన కార్యదర్శి ఏదో సంథింగ్ ఇచ్చిండు సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి అంటే పెట్టిన తర్వాతే, అంటే బీపై పోస్ట్ పెట్టిన తర్వాత నేను కంప్లైంట్ చేసిన తర్వాతే అంటే దానికి సంకేతరే మేము తగ్గం మేము పెడతామనే నేను అంటున్నా అన్న. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వక్రీకరించిన అతను పవన్ కుమార్కి మళ్ళా పదవి ఇచ్చి పెద్దోని చేసింది కాక అంటే మీరు దాన్ని క్రైమ్ని మీరు ప్రోత్సహిస్తున్నారు. భయపడొద్దండి ఏమన్నా అని. ఇంకో విషయం ఏంటంటే డిఎస్పీ సార్తో సెల్యూట్ కొట్టిస్తా, సిఐ సార్తో సెల్యూట్ కొట్టిస్తా అని మరుసటి రోజు పేపర్కి వచ్చింది ఈనాడు. గవర్నమెంట్ పోలీస్ శాఖ పని చేస్తుంది, మీ శాఖ మీ పని చేస్తుంది, నా పని నేను చేసుకుంటా. దాంట్లో అంటే నేను ప్రూఫ్తో ఇచ్చినా కాబట్టి వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయడం జరిగిందన్న. వాళ్ళ విచారణలో కరెక్ట్ అని తెలిసింది కాబట్టి వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టిండు. ఒక ఎఫ్ఐఆర్ కట్టాలంటే ఆషామాష. ఇప్పుడు పదవి గురించి ఆ పవన్ కుమార్ని ఎక్కడో పెట్టేశారు పదవి ఇచ్చి. అదిగాక ఆ పవన్ కుమార్ మోటునంతరపల్లికి సంబంధించిన మా ఊరికి సంబంధించిన వాళ్ళతో నా మీద నిఘా పెట్టడం. నాకు శ్రీకృష్ణ టెంపుల్ పోయేది నా ఇంట్లో నా తల్లికే తెలియదు, వీనికి ఎట్లా తెలిసింది? రంగనాయకులు గుడి అని చెప్పినా నేను, అంతే. అది సడన్గా ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నా నేను. ఏది శ్రీకృష్ణ దేవాలయం ఎట్లా ఆడికి అప్పుడే సరే గుడి పబ్లిక్ ప్లేసు, ఎంతోమంది వచ్చి ఎంతోమంది పోతుంటారు. మరి కరెక్ట్ టయానికి ఎగ్జాక్ట్గా నేను పోయిన 10 నిమిషాలకు వచ్చినావు, నో ప్రాబ్లం. 10 నిమిషాలకు 5 నిమిషాలకు ఇంచుమించు వచ్చిన తర్వాత ప్రసాదం దగ్గర ఉన్నావు. ప్రసాదం పెట్టే వ్యక్తి దగ్గర చోలో ఏదో మాట్లాడను. ఆ ప్రసాదం కూడా తీసుకోవడానికి అనుమానం పడినా నేను, నా వాస్తవం. మా పిల్లలకి చెప్పిన అది పిల్లల డ్రైవర్లకు ఫోన్ చెప్పి, డ్రైవర్లకు ఉన్నారు కదా వాళ్ళకి, డ్రైవర్ ఉన్నాడు కదా తిన్నాడు అంతే, ఏదో ముట్టుకున్నాం అయిపోయింది. అక్కడ నుండి నేను గుడికి పోయినా, నువ్వు ఆడే ఉన్నావు, నేనే తప్పుకున్నా. మా భార్య అనింది అక్కడికి, అతను పవన్ కదా ఎందుకు ఊరికే మళ్ళీ నాన్ సెన్స్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలా, కాసుకొని కూర్చున్నారు జనాలు అంటే మా వాళ్ళు. ఒక రకంగా దాడికేనే అనుకోవచ్చు. అంటే వాడికి దాడి చేయడానికి రాకపోతే నా కారు ఎంటబడేవాడు కాదు. నేను ఇక్కడ ఒక్కటే మీకు చెప్పేది, కారు ఎంటబడేవాడు కాదు. నేను ముందుకు తీస్తే ముందుకు, వెనక్కి తీస్తే వెనక్కి. నేను ఆడికి బండి ఆపేసా, ఉన్న వాస్తవం. ఏదో చూద్దామని కనుక్కుందామని ఆపేశా, కానీ ఆపాడు. సరే అని చెప్పి అక్కడే డిఎస్పీ సార్కి స్పాట్లోని కాల్ చేసి, సార్ నా పైన ఇట్లా జరుగుతుంది, ఒకసారి మీరు మీ దృష్టిలో పెడుతున్నా అని చెప్పారు. సునీల్, ఇప్పుడు జరుగుతున్నటువంటి కేసు వ్యవహారంలో అంత ఆర్థిక పరమైనటువంటి శక్తి సునీల్కు లేదు. అందరికీ ఏదైనా బిగ్ క్వశ్చన్ మార్క్ ఇది. సునీల్కు ఆర్థిక శక్తి లేదు. సునీల్ ఆశామాసి సాధారణమైనటువంటి ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి వేలకు వేలు, లక్షలకు లక్షలు లాయర్లకు ఫీజు ఎలా ఇస్తాడు అంటే దీని వెనక కూడా ఒక బలమైన శక్తి ఉంది. ఇంకా లాయర్లకు ఫీజుల గురించి మీరు ఎత్తారు కాబట్టి చెప్తున్నా. నా లాయర్ పేరు టిఎల్ నయన్ కుమార్ రెడ్డి. నేను చాలా 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 ముందే అందరికీ చెప్పాను, మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా మీ ద్వారా, ఆర్టీవీ ద్వారా, మీ ప్రత్యేకంగా మీ ద్వారా ఇస్తున్నా. ఎందుకంటే పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్. కరెక్ట్, యాక్చువల్లీ ఆయన ఒక మిడిల్ క్లాస్ అయితేనేమి, లో క్లాస్ అయితేనేమి వాళ్ళ కేసులో టేకప్ చేస్తాడు. ఏసీబీ పీపీగా 6 సంవత్సరాలు హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో చేసిన వ్యక్తి టిఎల్ నయన్ కుమార్ రెడ్డి. ఆయన ఫస్ట్ నుండి నాకు సపోర్ట్ చేయడం వల్లే ఈరోజు ఆయన పెట్టిన భిక్ష వల్లే నేను బయట ఉన్నా. ఆయనకు డబ్బులు ఇవ్వలేదురా బాబు కురుయముర్రు అంటే ఎవరు వినట్లే. ఆయనకు నిజంగానే పేపర్లకు కూడా నేను డబ్బులు ఇవ్వలేదు. ఆయన మీద నా కుటుంబం మీద ఉన్న అభిమానము, లేదంటే ఆయన కాళ్ళు పట్టుకొని ఆయన కరిగిపోయిన దాఖలాలు నేను కొన్ని వందల సార్లు పట్టుకున్న జైల్లో ఉన్నప్పుడు. బయటకు కోర్టు పోయినప్పుడు, సార్ నన్ను విడిపించు, సార్ నన్ను నా తండ్రి లాంటి నేను బయటకు వచ్చి, నీకు డబ్బుల గురించి వద్దురా భయ్, నువ్వు నా కొడుకు లాంటివి, నీకు నేను బయటికి తెస్తా, నువ్వు ప్రశాంతంగా బతుకు, నువ్వు మళ్ళీ నేను రాజకీయంగా ఇట్లా పోతా, వాళ్ళ చేతపడతా, వీళ్ళు చేతపడతా అంటే లోపల కుంగిపోని కూడా చెప్పిన దాఖలాలు టిఎల్ నయన్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. సార్ గురించి అయితే ఇదన్న విషయం. మీరు చాలా వరకు చూస్తే ఆయన పేదల పక్షానే ఉంటాడు. మరి ఎందుకు ఆయన కూడా ఆఫర్ ఇవ్వడం జరిగింది మా కేసుల్లో పోయి, పిటిషన్ వేయొద్దు, పిటిషన్ వెనక్కి తీసుకో. కొంతమంది గొప్ప రాజకీయ నాయకులు పోయి ఆయనకు వాళ్ళ త్రూ కింద ఉన్న మనుషులు పోయి చెప్పారు, నా క్లయింట్ ఏం చెప్తే అదే వింటా నేను, వాడు డబ్బులు ఇచ్చినా ఈ కబని చెప్పిన మొగోడు ఆయన. ఆయనకు లాయర్ల ద్వారా చెప్పిన దాఖలాలు ఉన్నాయి, మీ వాడిని ఉడుకు తగ్గించుకోమను, బయటకు వచ్చినాడు అయిపోయింది, ఇంక అయిపోయింది
అయిపోయింది మేము అనలే. మీరు తగ్గించుకోండి, ఆ పిల్లోడు తగ్గించుకుంటారు. ఆ పిల్లోని మీరైతే ఎప్పుడు మాటలతో ఇబ్బంది పెట్టారో ఆ పిల్లోడు మాటలతో మిమ్మల్ని అదే రకంగా సమాధానం చెప్తున్నాడు అంతే అని చెప్పినోడు కూడా సారే. సార్ సపోర్ట్ ఉంది, కోర్టులో కూడా తెలుస్తుంది. సునీత సపోర్ట్ కూడా ఉంది. ఎక్కడ ఎవరికైనా అన్న మేడంతో పరిచయం కానీ మేడం గారితో మాట్లాడినట్టు కానీ ఎక్కడా లేవు. ఫైనాన్షియల్ గా కొంత సపోర్ట్ చేస్తాను సునీత మేడమా? నాకా? సరే, ఒకవేళ సపోర్ట్ చేసింటే నా బంగారు పేపర్లన్నీ లిస్ట్ అన్ని ఇప్పుడే తెప్పిస్తా. దాన్ని రొటేషన్ చేసేదంతా నీకే తెప్పిస్తా. దాన్ని ₹2 వడ్డీ ఇప్పించి తీసుకోవడం, పెట్టడము, తీయడం ఇవన్నీ మీకే తెచ్చిస్తా. నెల నేను నా ఇన్కమ్ ఎట్లా నేను రాసుకుంటా. ఆ ఎంక్వైరీ లిస్ట్, నా ఇన్కమ్ లిస్ట్ కూడా నీకు ఇస్తా. దాదాపుగా నాది, నా మర్జల్ది, నా తమ్మ అంతా బంగారు ఉంటుంది. సునీల్ కు సోర్సెస్ లేవు, సునీల్ తినడానికి కూడా లేని పరిస్థితి ఉన్నటువంటి భావన కూడా కొందరు వ్యక్తం చేస్తాను కదా సునీల్. ఎవరన్నా? కొందరు, నేను పేరు చెప్పను అన్న. అలాంటి తినడానికి లేకపోతే తినడానికి లేదని ఉత్తమాట అన్న. తినడానికంటే తినడానికి కాదులే, నా తమ్ముడు ఆ స్థాయిలో అంటే రేంజ్ మెయింటైన్ అంటే బట్టలు వేసుకుని కట్టుబట్టలు వేసుకుని తిరిగితే దాన్ని ఇంకా రేంజ్ అంటే నేనేమంటా అంటే నువ్వు పుట్టపర్తిలో 2 మద్యం షాపులు అంటే మధ్యలో మనం నష్టపోయినాంనా, మనం చాలా నష్టపోయినాం. నేను దాన్ని బేరీజ్ చేసుకుని ఏమంటానంటే ఈ ఎవరైతే వ్యక్తులు అంటున్నారో, ఎవరైతే సోకాల్డ్ వ్యక్తులు అంటున్నారో ఆ వ్యక్తులు నేనేమంటానంటే ఒకప్పుడే నీకు 2 మద్యం షాపులు ఉన్నప్పుడు అప్పుడు మద్యం షాపులలో బాగా ఆదాయం వచ్చిందన్న. ఇప్పుడు అదే అనుకో, అది ఆడ పెట్టిన ఇన్కమ్ అంతా మనకు నాన్న సంపాదించిన అంతా ఎంత సేవింగ్స్ లో లేదు, మనమే ఉండలేం కదా. మరి వీళ్ళ మాటలను ఎలా చూడాలి అది అన్న. వాళ్ళ మాటలకు ఇక్కడ నీ కళ్ళెదుట కనపడేది డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు ఏందో కోట్లని ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి పెట్టాడు, మన కోట్లు సంపాదించాడు, పడగలు ఎత్తాడని. ఆ కోట్లు ఏందో వాళ్ళే తీసుకొని ఒక సొంతం ఇల్లు, వాళ్ళే తిరిగేటట్టుగా ఫార్చునర్ కారు పెట్టుకోమని చెప్పి వాళ్ళకి ఆస్తులు రాయించుకోమంటే సరిపోతుంది కదా. వాళ్ళకి నెల కిందన్నా ఇట్లా తిరుగుతుంది, అలా తిరుగుతుంది, ఇలా తిరుగుతుంది, అలా తిరుగుతుంది. నరం లేని నెలకి ఎన్ని రకరకాలుగా తిరుగుతుంది. ఇప్పటికీ మీకు ప్రాణహాని ఉందా? ఉందనే నేనంట. ఉన్నప్పుడు మరి ఎట్లా ఏదన్నా మీరు ప్రభుత్వం దృష్టికి కానీ సీరియల్ దృష్టికి కానీ ఎస్పీ గారి దృష్టికి 3 సార్లు తీసుకెళ్ళానన్న. సార్ పరిధిలో ఉంది. నేను ఎక్కడన్నా లాంగ్ ట్రిప్ అంటే కోర్టు పోయినప్పుడు సార్కి కాల్ చేస్తాను డైరెక్ట్గా. సార్ పలానా రోజు నేను పోతున్నా సార్, మీ దృష్టిలో ఉంది. సరే సునీల్, నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయి. ఆయన చెప్పడం కూడా జరిగింది. మొన్న రీసెంట్గా కూడా చేసే సార్కి చెప్తే గూడుకంది కుల్లాయి స్వామికి పీర్ల స్వామికి పోతే అప్పుడు కూడా కాల్ చేసా, మార్నింగ్ చేసా. ఇంకా వాళ్ళ టీంలో ఏమున్నాయి నాకు తెలియదు అన్న. మనకు కనపడిచ్చే సెక్యూరిటీ వేరు, కనపడిన సెక్యూరిటీ వేరు కదా. అసలు సునీల్ అనే వ్యక్తి పరిచయం లేని వ్యక్తిపై ఎందుకు అంత పగ? పరిచయం లేని వ్యక్తిపై అంటే నేనేమంటానంటే అర్థమైంది, నాకు అర్థమైంది అన్న. విషయం ఏంటంటే మీరు అన్నట్టు అవినాష్ రెడ్డి గారికి నేను పరిచయం లేను కదా. మీరు అడిగిన ఇండైరెక్ట్ క్వశ్చన్ నేను డైరెక్ట్గా చెప్తున్నా. అవినాష్ రెడ్డి గారికి నీ మీద పగ ఎందుకు అంటారు? అవినాష్ రెడ్డి గారికో, శివశంకర్ రెడ్డి అన్నకో, ముఖ్యంగా భాస్కర్ రెడ్డి సార్కు ఎక్కువ ఉంటుంది. నాకు బహుశా నాకు తెలిసి నా పైన కోపం, ఆవేశం, ఆక్రోధం అన్ని రకరకాల ఆయనకి ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే జైల్లో నాకు 2-3 సార్లు హెచ్చరించాడు ఆయన. నువ్వు పిటిషన్ వేయొద్దు, వెనక్కి తీసుకో, నేను పోయిన తర్వాత నువ్వు వేసుకో, అది నన్ను సాకావా, నన్ను ఎత్తుకొని పెంచి, లేకపోతే నువ్వు నాకు లాయర్లకు డబ్బులు ఇచ్చి నువ్వు ఈ దాంట్లో నడుచు అంటే నేను నడిచిందినేమో. అరే నా బాధ, నా కొట్లాట, నా కుటుంబం పడే క్షోభ, వాళ్ళు తిన్నారో తినలేదో 39 నెలలు వాళ్ళు ఉండి లేకనో వాళ్ళు పడి సార్కి ఏం చెప్పుకున్నారో, నయన్ కుమార్ రెడ్డి గారికి ఏం చెప్పుకున్నారో, సార్కి ఏం జాలి దయ్యకునిందో. ఆయన వేయాలనుకున్నప్పుడు వేస్తాడు, తీయాలనుకున్నప్పుడు తీస్తాడు. మధ్యలో మీ హ్యాండ్లింగ్ అనేది నాకు నచ్చలే. నేను అంటా వాళ్ళ ముందర, ఎందుకంటే పెద్దలతో కొట్లాడకూడదు కదా. డైరెక్ట్ కొట్లాడితే నన్ను లేపితే నా భార్య ఏం కావాలి, నా కుటుంబం ఏం కావాలి, ఎవరు దిక్కు దీనికి? వాడి పేరు చెప్పాలంటే భయం అన్న. ఎందుకంటే వాడిని కూడా తొక్కినారు బయట. ఉద్యోగాలు వేయించడాలు వాళ్ళే, తీపించడాలు వాళ్ళే. నేను పిటిషన్ వెనక్కి తీసుకుంటాలే సార్ అంటే ఉద్యోగం ఉంటుంది అక్కడ. వెనక్కి తీసుకోలేదు కనుక ఉద్యోగం కట్. మళ్ళీ వాళ్ళని కడిపి కాసుకొని పడిగాపులు కాసుకొని పొద్దున్న 5:30 నుండి రాత్రి 9 వరకు కూర్చొని ఆ సార్ ఎప్పుడు వస్తాడు, అన్నను అడగాలి, బయటకు వచ్చి ఉద్యోగం అడగాలి, ఆ శాలరీస్లు అడగాలి అని చెప్పి వాడు కూడా అని వాడు దొంగగా నాడు నేడనే ఉద్యోగం కూడా చేసిన దాఖలాలు ఉన్నాయి ఈ 4 సంవత్సరాలు. ఇప్పుడంటే చీనీలే, నేను పోనీలే. వాడు ఏదో వాళ్ళ అత్తగారింటి దగ్గర ఏదో టెంకాయ లేకపోతే రకరకాలు చేసుకుంటూ ఉంటాడు ఆన్లైన్లో అంతే. వాడిని నేను చెప్పాను కదా, నేను ఊగొట్టిన కొద్దిసేపు ఉద్యోగం ఉంటుంది వాడికి. ఊగొట్టకుండా నేను ఎప్పుడైతే నేను నా వేలో నేను పోయినంటే కట్, సినిమాలో కట్ అయినట్టే. నేను తీపిలే, నేను ఉద్యోగం తీపిలే. రాఘరెడ్డి గారిని అడుగు. రాఘరెడ్డి సరే అన్న, రైట్, అంతే. ఇంకా వాడు 20 సార్లు 30 సార్లు నా తల్లి తిరగాల అన్న. భర్త చనిపోయి నా తల్లి ఇది వేసుకుంటే విధవైతే
తనను కూడా ఆఫీస్ కాడికి పిలిపించి కూర్చోబెట్టిన దాఖలాలు ఉన్నాయంటే, నిలబెట్టి దాఖలాలు అంటే కూర్చోబెట్టమని చెప్పలే నేను. అంటే ఒక స్త్రీ భర్త చనిపోయాడు, మనం ఏం మాట్లాడు, మనం నమ్ముకున్న పార్టీ మనం ఏం చేయాలని ఇంకిత కామన్ సెన్స్ కూడా లేదన్న. కామన్ సెన్స్ అనే పదం చిన్న పదం వాళ్ళకి, ఇంకా వేరే మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే మన స్థాయికి తగ్గట్టు మనమే ఉండాలి. కామన్ సెన్స్ కూడా లేదా చెప్పు? వాళ్ళు అడిగిన దానికన్నా. మహిళ కాబట్టి సీఎం రిలీఫ్ ఫండ్ అడిగింది మా అమ్మ. ఎంత దాదాపు 22 లక్షలు ఎంతో, అప్పో సొప్పు 5 రూపాయలు 10 రూపాయలు రకరకాలు చేసిండు పిల్లలు పాపం. నా చిన్న మరదలైతేనేమి, నాకు బాగా అంతా రకరకాల ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా నాన్న బతికి సీఎం రిలీఫ్ ఫండ్ అడిగితే, జైల్లో పెద్ద మనిషిని అడిగితే ఏమంటాడంటే, నేను నీకు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిస్తే నువ్వు మా మనిషి అని తెలిసిపోతుందంట. నేను మరి పరాయి ఉన్నా, వైఎస్ఆర్సీపీ కాదా? అట్లాంటప్పుడు నీ మనిషిని చెప్పుకోకపోతే నీ పార్టీలు ఉంటే ఏం లాభం, నీ దగ్గర ఉంటే ఏం లాభం? అంటే ఇంత శత్రుత్వం మీరు మళ్ళీ ఎట్లా అడిగారు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవన్నీ? అన్న ఇంకా నాకు వేరే ఛాన్స్ లేదు కదన్నా. మనకు ఆదుకున్న బంధువులు కూడా లేరన్నా. బంధువులు కూడా రూపాయి ఇచ్చి పోరా నాన్నకు చూపిపోరా అని చెప్పే కథలు లేవు. ఇంకా లేనప్పుడు మనం లాస్ట్ భాస్కర్ రెడ్డి ప్రధానంగా అవినాష్ రెడ్డి వీళ్ళంతా శత్రువులు అంటారు. అలాంటప్పుడు నేను శత్రువు అన్నాను, లేదంటే వాళ్ళు నాకు వాళ్ళందుకు వాళ్ళే నన్ను శత్రువుగా భావిస్తున్నారు. నా వయసు 30 సంవత్సరాలు అన్న, నన్ను శత్రువుగా భావిస్తే నన్ను మీరు పెద్దోడు చేసినట్టే. అర్థమైందా? మీరు మీ స్థాయికి నన్ను శత్రువుగా కానీ ఒక పరుడుగా నన్ను చూసినారంటే మాత్రం మీ స్థాయి మీరు తగ్గించుకొని నన్ను పెద్దోని చేసినట్టే, మీకంటే పెద్దని మీరు ఒప్పుకున్నట్టే. నేను చెప్పేది ఇది. నేను డైరెక్ట్గా చెప్తున్నా ఈ మాట. ఒక చిన్న విషయం అడుగుతా ఇక్కడ. చెప్పండి. వైఎస్ రాజశేఖర రెడ్డి సార్, వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి సార్, వైఎస్ అవినాష్ రెడ్డి సార్, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, ఇలా నలుగురిని బేరీ చేసుకుంటే ఎవరికి ఎక్కువ శాతం ప్రేమ అభిమానాలు ఉండేవి? రాజశేఖర రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు, వివేకం సార్, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి. వాళ్ళిద్దరు వేరన్నా. మొదట చెప్పిన మీ ఇద్దరు రాజశేఖర రెడ్డి సార్, వివేకానంద సార్, వాళ్ళిద్దరిది వేరు. అంటే నాకు తెలిసిన అంతో ఇంతో కొంతో వీళ్ళ గురించి అంటావా అన్న? మరి జగన్ సార్ దగ్గరికి నిజాలు పోయాయా, లేదంటే కల్పితాలు పోయాయా? మన మీద బ్యాడ్ నేమ్ రావడానికి తెలియదు కదా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆలోచించలేదు? మీరు హార్డ్ కోర్ కార్యకర్త అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా అదే సునీల్ యాదవ్ మనకు హార్డ్ కోర్ కార్యకర్త కదా అని ఎందుకు ఆలోచించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి? మరి అది ఆయనకే తెలియదన్న. మిమ్మల్ని ఎప్పుడైనా పిలిపించి మాట్లాడడం? నేను వాళ్ళు పిలిచిన పోయే దాఖలు ఉండవు, వాళ్ళ దగ్గరికి వాళ్ళ ఇళ్ళకల్లా తిరిగేది ఉండదు, వాళ్ళ ఆఫీసులు కూడా ఇప్పుడు కాదు రేపు పొద్దున ప్రభుత్వం మారినా కూడా నేను పోయి పొంగను కూడా పోతుంది ఏదో ప్రాణం అని చెప్పి కాసుకొని కూర్చున్నా. నేను ఉన్న వాస్తు నా ఇంట్లో చెప్పిన, నేను ఈ ఎదురు తిరిగినాం, బయటికి జనాల దృష్టిలో మనం బయటకు వదిలినాం, నాకు జరిగిన అన్యాయాన్ని నేను బయట చెప్పుకున్నాను. నా జైల్లో జరిగినైతేనేమి, బయట ఇంట్లో వాళ్ళను ఆర్థిక ఇబ్బందులకు గురి చేసినట్టు అన్నీ నేను బయట చెప్పేసిన, అంటే మీడియా ద్వారా. వాళ్ళకి అవి నచ్చట్లే. సరే, నచ్చకుంటే మనం ఒక నచ్చి చేసుకునేదానికి నాకు వివాహం కాదు, నాకు ఆల్రెడీ వివాహం కూడా అయిపోయింది. నేను పెళ్ళిళ్ళు చేసుకునేదానికి కాదు కదా. అందుకనే వదిలేసిన. నేను ఎప్పుడైనా మనం నెక్స్ట్ ప్రభుత్వం మారినా ఇంకోటి మారినా మనం అయితే వాళ్ళ ఇళ్ళకాడి ప్రభుత్వం మారితే బాగానే ఉంటుంది కదా. ఉండని అన్న. ఇప్పుడు లేదా? ఎప్పుడైనా ఎప్పుడు అనుక్షణం భయపడి బతకాల్సినటువంటి పరిస్థితి అన్న. నేనైతే భయపడి బతుకుతున్నాను మీరు అంటున్నారు, జాగ్రత్త పడి బతుకుతున్నాను నేను అంటాను. ఎందుకంటే 2 రకాలు ఉన్నాయి. భయం అనేది నేను ఎందుకంటే జాగ్రత్తతో కూడినటువంటి భయం. ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు నాకు 3వ వాడు ఉన్నాడు, నా భార్య ప్రెగ్నెంట్. నేను దానికోసమే ఉండాలి. ఈ మధ్య కాలమే నేను తండ్రి అని చెప్పి నేను ఉంది. నేను దానికోసమే ఉండాలి కదా. ఇప్పుడు మేమిద్దరం కాదు, ముగ్గురం. దానికోసం నేను ఉండాలి గట్టిగా. అంటే వాడిని దూరం పెట్టడం మేలు అనిపిస్తాను నాకు. ఎందుకు? ఆడు నన్ను కాపాడుకోవాలను, లేదంటే ఫైట్ చేయడమను. వాడు శత్రువు అయినాడు కదా, ఆగర్భ శత్రువు అయినాడు. ఈ విషయంలో వాస్తవం. ఎందుకంటే మీ తమ్ముడు కిరణ్ కొంత చాలా సఫర్ అయ్యాడు. వాడు సోషల్ మీడియాలో చూడండి, ఇప్పటికి వాళ్ళ ఫోటోలు ఉంటాయి. ఏరా డిలీట్ చేయలేదంటే ఉన్ని మనం డిలీట్ చేసి భయపడి డిలీట్ చేసినారు అనుకుంటారు జనం. అంటే వీళ్ళు కాకపోయినా అవతలైనా అనుకుంటారు కదా ఉన్ని అని చెప్పిన టైప్లో ఉంటాడు. అందుకని వాని పేరు ఎత్తడం ఇష్టం లేదు కాబట్టి ఎత్తలేదు నేను. ఇబ్బంది పెట్టడం అయితే వాడిని ఇబ్బంది పెట్టారు, మరదల్ని ఇబ్బంది పెట్టారు, రకరకాలుగా పెట్టారు. ఇల్లులు ఉంటే ఇంట్లో బాడీలకు ఖాళీ చేయించడాలు. వాడిని ఇల్లు ఖాళీ చేయమంటే ఈ తిక్కనాకులు ఖాళీ చేయించినారు. ఇప్పుడున్న వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. వాళ్ళే నన్ను కలిసినప్పుడు నేను అడిగిన, ఏమన్నా ఇల్లు ఖాళీ చేయించింది? నాకు పై నుండి వచ్చింది 50 అన్న వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుండి వచ్చింది అంటే ఊరన్నారు. అయితే అని ఒక్కసారిగా రెండవ నిందితుడిగా మీ పేరు చేర్చిన తర్వాత అసలు మీకు ఏమనిపించింది? సిబిఐ అన్న ఆగస్టు 2 గోవాల నుండి తీసుకొచ్చి 4th నన్ను రిమాండ్ చేయడం జరిగింది.
సిబిఐ వారిని అప్పుడు కూడా అడిగిన, సార్ ఏం సార్ నా పరిస్థితి ఎందుకు ఇట్లా అయింది, మీరే అన్నారు లై డిటెక్ట్ టెస్ట్లో లేదన్నారు, పాలిగ్రాఫ్లో లేదన్నారు, ఎందుకు సార్ మళ్ళీ నన్ను ఇబ్బంది అంటే, నిజం బయటపడింది, దస్తగిరి చెప్పాడు, అందుకు కాబట్టి నిన్ను అరెస్ట్ చేశాము, 60 రోజుల్లో బెయిల్ వస్తుందిలే అని చెప్పారు. 60 రోజులు కాస్త 600 రోజులైనాయి, 600 కాస్త 900 రోజులైనాయి. కానీ మనం లేదు, ఏదో కోర్టు భిక్షతో ఉంది కాబట్టి బయటకు వచ్చిన, కొంచెం ఇప్పుడు ఫ్యామిలీతో మూవ్ అవుతున్నా, నేను ఎవరితో పట్టించుకోవట్లేదు. కానీ నా వెనకాల పడతానే ఉంది ఇల్లు. ఏమంటే నువ్వు మాట్లాడుతున్నావు బయట మీడియా ద్వారా అన్న, మీరు ఇదే ఛానల్ వాళ్ళు నాకు చాలా రోజుల నుండి చెప్పారు, కానీ నేను ఎందుకు చెప్పలేదంటే, ఎందుకు ఈ దారింపై కంప ముట్టికి గర్పించుకోవడం వెళుతా అని చెప్పి అనుకున్నా. కానీ మీరు ప్రత్యేకించి ఆ రోజు మా ఫ్యామిలీకి సపోర్ట్ చేశారు అన్నారు కాబట్టే మా ఫ్యామిలీ చెప్పింది నాకు. ఆర్టీవీ అనేది ప్రజల పక్షానే ఉంటుంది, బాధ్యతలకు అండగా కూడా నిలుస్తుంది. ఎందుకు మేము బాధ్యతలకు అండగా అంటే, మా రవిప్రకాష్ గారు మాకు నేర్పించేటువంటి సిద్ధాంతం. రవిప్రకాష్ సార్ ఏంటంటే, మనం ప్రజల పక్షాన్ని నిలబడాలి, అన్యాయం ఎక్కడైతే జరిగిందో దాన్ని మనం రికార్డ్స్గా చూపించగలిగితేనే జర్నలిజంలో వృత్తి అనేది విలువ ఇచ్చినట్టు ఉంటుంది అనేది మా సార్ చెప్పిన మాట. సో కాబట్టి ఆ రోజు కూడా మీకు జరుగుతున్న అన్యాయాన్ని మేము ఎక్స్ప్రెషన్లీ బయట తెలియజేయడం జరిగింది కానీ వేరే ఉద్దేశం అయితే కాదు. ఒకవైపు వాళ్ళైనా కానీ ఇంకొకరైనా కానీ అద్భుత శక్తులు ఉండొచ్చు, అద్భుత శక్తులతో మాకు పని లేదు. సునీల్ బాధితుడు, వాళ్ళ ఫ్యామిలీకి అన్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా అక్కడ ఉంటాడు ఆర్టీవీ. సో చివరిగా నేను మిమ్మల్ని ఇంకా క్వశ్చన్ అడగదలుచుకోలేదు, ఎందుకంటే కోర్టులో ఉన్నటువంటి అంశం కాబట్టి నేను ఏమి మిమ్మల్ని అడగదలుచుకోలేదు. కానీ మీరు థ్రెట్ ఉంది అంటున్నారు, మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎందుకు మీకు గన్మెన్ సౌకర్యం కానీ ఈ ఫెసిలిటీ ఎందుకు కల్పించలేకపోతుంది? రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఎందుకు అడగలేకపోతారు? రాష్ట్ర ప్రభుత్వం కంటే నాకు తెలిసినది నా కడప జిల్లా ఎస్పీ గారు తప్ప, అంటే తెలిసి అంటే ప్రత్యేకంగా తెలియదు. నాకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జిల్లా అధికారి కాబట్టి సార్ గారిని కలవడం జరిగింది, 2-3 సార్లు కలవడం జరిగింది. 2 సార్లు కలిసాను. కలిసినప్పుడల్లా నేను పిటిషన్ ఇవ్వడం అయితే జరిగింది. సార్ నాకు ఒకవేళ గన్మెన్ లేకపోవచ్చు, కొంచెం అయితే మీ పరిధిలో పెట్టుకున్నట్టు నేను చూస్తాను సునీల్ అని చెప్పి చెప్పడం, హామీ ఇవ్వడం అయితే జరిగింది. మొన్న జరిగిన ఇన్సిడెంట్తో ప్రూఫ్తో సహా నేను పోయి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దానిపైన ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారంట, అది కూడా జరిగింది. మరి వాళ్ళ దృష్టిలో ఏముందో నాకు తెలియదు కదన్న. అంటే తరచుగా మీరు చేస్తున్నటువంటి మీ పైన జరుగుతున్న దాడులు కొంతమంది నాయకులు కూడా ఖండిస్తారు, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు. కొంతమంది ఏమంటారు అంటే, సునీల్ యాదవ్ పైన దాడి చేసినారు, హత్య కుట్ర చేస్తున్నారు అంటారు. మరి హత్య కుట్ర చేసినప్పుడు వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది, ఎందుకు వాళ్ళ పార్టీ తరఫున నుంచి మీకు ఒక రక్షణ కల్పించలేకపోతున్నారు? మాటల వరకేనా అది? నేను ఎలా అంటానన్నా, అది మరి వాళ్ళ దృష్టిలో ఏముందో నాకు తెలియదు కదా. పోలీస్ శాఖ దృష్టిలో ఏముందో, మీరు అన్నట్టు ఆ నాయకుల దృష్టిలో ఏముందో తెలియదు కదా నాకు. సో మొత్తానికి థ్రెట్ అయితే జరిగిన రోజు తెలుస్తుంది, ఏదైనా కానీ మన పైన జరిగిన రోజు మనం ఆ రోజు ఎందుకు దీన్ని ప్రాసెస్ చేయలేకపోయినాం అనేది ఆ రోజు వస్తుందని. ఎందుకు అంత గుడ్డి నమ్మకం, నేను బయటపడతా, నేను నిర్దోషిగా అవుతా అన్న? నేను నిర్దోషి అనట్లేదు, ఏంటి అంటున్నా, నేను ఆ కాన్ఫిడెంట్ ఏంటి అంటున్నా. ఇప్పుడు మీరేమన్నారంటే, నేను ఎవరిని నమ్ముకొని ఇక్కడ లేను, అర్థమైందా? నా కాన్ఫిడెంట్తో నా లాయర్ గారిని నమ్ముకున్నా, నేను నమ్ముకున్నా. నేను ఎవరినో 3వ పర్సన్ నమ్ముకోవట్లేదు, నమ్ముకునేది ఆయన్ని, లాయర్ను నేను అంతే. ఇక్కడ ఎవరిని నమ్మట్లేదు నేను, నాయకులను కానీ. మనసుకు తెలుసు తప్పు చేయలేదు, చేశానా చేయలేదా కోర్టు నిర్ణయిస్తుందన్నా. నేను చేయలేదంటే ఎవడు నమ్మన్నా, మనసు చేశానన్నా ఎవడు నమ్మట్లేదు. నేనేమంటే కోర్టు నిర్ణయిస్తుంది, ఏది ఆ పక్కన ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఇవి అన్ని చూసి చాలా ఉంది కదా, డిఫెన్స్ ఎవిడెన్స్ ఉంది, ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత ఎవరెవరిని ఎంక్వైరీ చేశారు ఇవన్నీ చూసిన తర్వాత అంటే మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా కంపల్సరీగా. ఆ రోజు మళ్ళీ కలుస్తా అన్న అంటున్నా కదా నేను ఇండైరెక్ట్ ఏమంటున్నా, నిర్దోషిగా వస్తానని చెప్తున్నా బయటికి. థ్యాంక్ యూ. సో మొత్తం మీద వివేక హత్య కేసులో తను కావాలని ఇరికించారన్నటువంటి రకమైనటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే చెయ్యని నేరానికి తనను ఆ కేసులో ఇరికించడం వల్ల తన కుటుంబం కూడా ఆర్థిక పరంగా, అటు తన తండ్రి అనారోగ్యానికి గురి కావడానికి కూడా ప్రధాన కారణం, చెట్టుకెదిగిన బిడ్డ ఒక్కసారిగా అక్రమ కేసులో ఇరుక్కోవడం, తను మానసిక వేదనకు గురై మృతి చెందడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే తప్పకుండా రాబోయే రోజుల్లో కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. భవిష్యత్తులో ఆర్టీవీతో ఖచ్చితంగా అన్ని విషయాలు పంచుకుంటాను. త్వరలోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి, ఎవరనేటువంటి విషయం బయట పడుతుంది. మరోవైపు తనకు మాత్రం ప్రాణహాని ఉంది, ఖచ్చితంగా అది ఎవరి వైపు నుంచి ఉందో రీసెంట్గానే బయటపడింది. ఈ నేపథ్యంలో
తనకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత అది ప్రభుత్వంపై ఉంది. ఆ దిశగా అడుగులు వేయాలన్నటువంటి భావన మనతో పడినటువంటి వివేక హత్య కేసులో రెండవ నిందితుడిగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ చెప్తున్నారు. హరితో కిషోర్ RTV పులివెందుల. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.